హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది భారతి హరి యూట్యూబ్ ఛానల్. మీరైతే ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే చూసేసింటారు కదా. మేము చెన్నై రాజీవ్ గాంధీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి అయితే బంగారుపేటకి అయితే వేరే ట్రైన్లో వెళ్తున్నాం. నేను మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య గారు అయితే వెళ్తున్నామండి. చాలా దోమలు అయితే ఉన్నాయి రైల్వే స్టేషన్లో. ఏం చేయగలం, 9:30కి అయితే స్టార్ట్ అయ్యాం. మా ప్లేస్ నుంచి బంగారుపేటకి అయితే వెళ్తున్నామండి ఈ ట్రైన్లో. అప్పటికే స్లీపింగ్ టైం కదా, అందరికీ నిద్ర వస్తుంది. అయితే వెళ్ళాం బంగారుపేటలో. అయితే ఇలా కూర్చోడానికి అయితే చాలా బాగుంది. మేమైతే నేను మా హస్బెండ్ మా అత్తయ్య గారికి అయితే సీరియల్ పెట్టించేసాం. మేమైతే బాగా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం అన్నమాట దోమల మధ్యలో. అయితే మేము రిజర్వేషన్ చేసిన ట్రైన్ అయితే రాలేదు, 2 hours డిలే అవుతుంది అన్నారు. హాస్పిటల్కి లేట్ అవుతుంది అనేసి నేను మా ఆయన మా అత్తయ్య అందరూ రిక్వెస్ట్ చేసుకుని టీటీ దగ్గర అయితే వేరే ట్రైన్లో అయితే ఎక్కేసాం. చూస్తున్నారు కదా, దిగేసాం అనమాట చెన్నై సెంట్రల్లో. ఇక్కడ నుంచి మీరు 9 ప్లాట్ఫామ్లో అయితే దిగేసాం మేమైతే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే క్లాత్స్ దొరుకుతాయి, కాఫీ సెంటర్స్, టిఫిన్ సెంటర్ అన్నీ అయితే అక్కడ ఉంటాయి. చాలామంది అక్కడే కూడా స్టే చేస్తారు. లాంజ్ కూడా ఉన్నాయన్నమాట, సపరేట్ రూమ్స్ లాగా అక్కడ రైల్వే స్టేషన్లో. మీరు చూస్తున్నారు కదా, రామరాజ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అమ్మాయిలు అయితే తెలిసిందే కదా, ఆ షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట అందరికీ. నేను మా అత్తయ్య అయితే వెళ్ళి చూస్తున్నాం ఎలా ఉన్నాయి కాస్ట్ అన్నీ. రీజనబుల్గానే ఉన్నాయండి రామరాజులో కూడా. చాలా కాటన్ టైప్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 2000 అనమాట. ఇక్కడ చెన్నై సెంట్రల్లో చాలా బాగున్నాయి అనేసి మేమైతే అడుగుతున్నాం అనమాట. ఆ శారీ ఎంత కాస్ట్, ఈ శారీ ఎంత కాస్ట్ అనేసి అయితే చూస్తున్నాం. మీరు కూడా చూసేయండి. అంత క్లారిటీగా అయితే తీయలేదు. చూస్తున్నారు కదా, అంతా ఏసీ కంట్రోల్లో అయితే ఉందన్నమాట రూమ్ అంతా. రామరాజ్ షోరూమ్ అనమాట ఇది. చూస్తున్నారు కదా, చాలా శారీస్, చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఆ చూసేసి అయితే మేమైతే వచ్చేసాము. మేమైతే ఏం షాపింగ్ చేయలేదండి, ఎందుకంటే హాస్పిటల్ వెళ్ళాం కదా. జస్ట్ చూడడానికి, ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాం కదా, అక్కడైతే చూస్తూ ఉంటాం ఎలా ఉంటాయో అనేసి అయితే చూడడానికి వెళ్ళిపోయాం. నేనైతే చూసుకోలేదండి, కెమెరా అయితే ఆన్లో ఉండిపోయింది. అందుకనేసి అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట మీ అందరికీ. మేమైతే ఏమో పెద్ద షాపింగ్ చేసేవాళ్ళలాగా చూస్తూ ఉన్నామండి అన్ని శారీస్. ఇది ఎంత కాస్ట్, అది ఎంత కాస్ట్ అని అయితే నేను మా అత్తయ్య. ఇంకా అమ్మాయిలంటే ఎక్కడున్నా షాపింగ్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనేసి అయితే చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు శారీస్ కాస్ట్ అంతా. చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఒకరోజు అయితే షాపింగ్ చేయాలి ఈ 8 months లోపల అయితే. హాస్పిటల్ వెళ్ళడానికైతే 7 o'clock అవుతుంది. అప్పుడుదా స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ ట్రీట్మెంట్. అందుకనేసి అయితే మేము అక్కడెక్కడ చూస్తూ వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నుంచే టిఫిన్ కూడా ఇక్కడే తినేసాం. సైడ్లో ఉన్నాయి కదా టిఫిన్ సెంటర్స్ లాగా పెట్టారు, అక్కడైతే తినేసి వెళ్ళిపోయామన్నమాట. ఎక్కువ కాస్ట్లోనే ఉంటుంది, బట్ ఓకే అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. అలా చూస్తూ బయట అయితే వచ్చేసాం, మేము అవుట్ సైడ్ అయితే వచ్చేసాం. మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. మీరు ఎక్కడ వెళ్ళినా షాపింగ్ చేయడమేనా అనేసి అయితే చెప్తున్నారు. ఇంకా అమ్మాయిలు అన్నాక యాజ్ యూజువల్ మేమైతే పట్టించుకోం కదా, ఇలా అవుట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఆటోస్, కార్ అన్నీ అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నారు. చూస్తున్నారు కదా, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. కింద నుంచి ఎక్స్లేటర్స్ కూడా ఉంటాయి, ఎవరైనా వెళ్ళలాగుంటే వెళ్ళొచ్చు, నడుచుకొని కూడా వెళ్ళొచ్చు కిందకి. కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే లిఫ్ట్ కూడా ఉందండి. మా అత్త వల్ల అయితే అవ్వదు, అందుకనేసి అయితే మేము లిఫ్ట్ చూస్ చేసుకున్నాం. మీకైతే చూపిస్తున్నారు, మీరు ఎవరైనా వెళ్ళేలాగుంటే యూజ్ అవుతుంది అనేసి అయితే. చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది, రైల్వే స్టేషన్ వ్యూ, చెన్నై సెంట్రల్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నేనైతే సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. అదే అండి హాస్పిటల్ కనిపిస్తుంది కదా, అదైతే హాస్పిటల్. నేను మా ఆయన మా అత్త అయితే లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాం.
అలాగే చూస్తూ ఉంటే కిందకి వెళ్ళిన తర్వాత మా అత్త అయితే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడైతే చూపించారు. మా బావ వాళ్ళు తీసుకెళ్లారు. సో, మాకు తెలీదనేసి అయితే లాస్ట్ టైం చూపించారు. ఈ టైం అయితే మేము వెళ్ళిపోతున్నామండి. బయటైతే వచ్చేసాం. కిందకే అనమాట. చూస్తున్నారు కదా! కింద అయితే వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మీకు. పైనుంచి కూడా ఇలా రావచ్చు అనేసి. లిఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు. వాక్ కూడా చేయొచ్చు అనమాట. ఇలాగే స్ట్రైట్‌గా వెళ్తూ ఉండాలి. చెన్నైలో ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. దీనికైతే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్‌లో దిగామో లేదో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు హాస్పిటల్‌లోకి. చాలా బాగా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. మీరు కూడా చూస్తారు కదా! ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకి. ఇలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ అయితే తీసుకోవాలండి. నేనైతే నిదానంగానే చూపిస్తున్నాను మీకి. మీకెప్పుడైనా వెళ్ళాలంటే కూడా చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో చాలా నిదానంగా చూపిస్తున్నానండి. ఇక్కడైతే కనిపిస్తుంది కదా! రాజీవ్ గాంధీ సెంట్రల్ అనేసి. అక్కడైతే లిఫ్ట్ ఉంటుంది. రైట్ సైడ్‌లో మనం లిఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు. మెట్లు కూడా ఉంటాయండి సైడ్‌లో. మేమైతే లిఫ్టే యూజ్ చేస్తున్నాం మా అత్తయ్య గారి కోసం అయితే. డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికే వెళ్ళిపోతుందండి. పైనకైతే వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా! అక్కడ బస్సులన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇటు సైడ్ అయితే వచ్చాము. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అయితే వచ్చేసాం. ఇలాగే వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ తీసుకొని అయితే కనిపించేస్తుంది మన హాస్పిటల్. ఇదే అండి హాస్పిటల్. రాజీవ్ గాంధీ హాస్పిటల్. ఎవరు కట్టించారో కానీ అండి చాలా బాగా కట్టించారు. చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎంతమంది వర్కర్స్ ఉన్నారో అయితే అసలు చెప్పలేమండి. చాలామంది ఉన్నారు. 6:30 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుందనమాట ఓపెన్. ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకోవాలి అండ్ బీపీ అన్నీ చెక్ చేసుకోవాలి అక్కడ. వాళ్ళు ఒక బుక్ అయితే ఇస్తారు. దాన్ని ఎవ్రీ మంత్ మనమైతే తీసుకెళ్ళాలండి. చాలామంది వర్కర్స్ ఉన్నారండి. చూస్తున్నారు కదా! ఇదైతే ఎంట్రన్స్ అనమాట. చాలా బ్లాక్స్ అయితే పెట్టారు. ఏదైతే అందరూ ఇక్కడే చెక్ చేసుకుంటారు. బేసిక్ థింగ్స్ అనమాట. ఎవ్రీ మంత్ చెక్ చేస్తారు. చూస్తున్నారు కదా! విజయ్ తలపతి అయితే అక్కడ ఫోటో పెట్టేశారు సీఎం కాబట్టి. ఈ హాస్పిటల్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చో లేదో అని భయంతో అయితే చేశాను. అందుకే అంత నీట్‌గా చేయలేకపోయాను. అక్కడ చూస్తున్నారు కదా! ఎవరైనా న్యూగా చూపించుకునే వాళ్ళైతే ఇక్కడే స్టార్టింగ్‌లో తీసుకోవాలన్నమాట. బుక్ అన్నీ ఇక్కడే ఇస్తారు. మన ఆధార్ కార్డ్ అన్నీ ఇక్కడే ఇచ్చేసి అయితే ఎంట్రీ తీసుకొని బుక్ తీసుకోవాలి. అన్నీ చెకప్ చేసుకొని అయితే బయటొచ్చేసామండి మా అత్తగారికి. అలాగే చూస్తున్నారు కదా! ఎంత పెద్ద బ్లాక్స్ కట్టించారో చాలా బాగున్నాయి. అన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. లివర్ ఇన్ఫెక్షన్స్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవున్నా సరే ఇక్కడైతే మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చూస్తున్నారు కదా! చాలా పెద్దది హాస్పిటల్ అయితే. ఎవ్రీ హెల్త్ ఇష్యూకి ఒక్కొక్క స్పెషలిస్ట్ అయితే ఉంటారు. ఒక్కొక్క రోజు అని ఫిక్స్ చేసి ఉంటారు. వాళ్ళు ఆ డేట్స్‌లోనే వస్తారనమాట. వాటర్ ఫెసిలిటీ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ హియర్ అండి. చూస్తున్నారు నడుచుకొని వెళ్ళడానికి కాని వాళ్ళకి కూడా వెహికల్ అయితే ఉంది. పేషెంట్స్‌ని ఆ బ్లాక్‌లో డ్రాప్ చేయాలో చేస్తూ ఉంటారు. చాలా బాగుందండి ఫెసిలిటీ అయితే. ఔట్ సైడ్ అయితే వాటర్ అండ్ జ్యూసెస్ అయితే అవైలబుల్‌గా దొరుకుతుందండి. నియర్‌లోనే ఉంటుంది. ఇచ్చిస్తున్నారు కదా! ఎమర్జెన్సీ వార్డ్. మేమైతే ఇక్కడికి వెళ్ళలేదు. బట్ ఔట్ సైడ్ అయితే చూపిస్తున్నాను మీకోసం. అప్పుడైతే వెహికల్ ఉండలేదు. అందుకనేసి నేను, మా అత్తయ్య, మా ఆయన అయితే నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్నింగే టిఫిన్ తిన్నాం కదా! మళ్ళీ రావడానికి 12:00 అలా అవుతుంది. చాలా బాగుందండి. మా రిలేషన్స్ అయితే మాకు సజెస్ట్ చేశారు ఈ హాస్పిటల్ చూపించండి. అక్కడ చాలా బాగా ట్రీట్ చేస్తారు అనేసి అయితే. చూస్తున్నారు కదా! ఇక్కడ నుంచి వ్యూ అన్నమాట రైల్వే స్టేషన్.
చూస్తున్నారు కదా, ఇక్కడైతే 108 అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. చాలా బావుందండి. ఎవరికైనా ఇలాంటి లివర్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉంటే కనుక ఒకసారి అయితే విజిట్ అవ్వండి. తమిళనాడు స్టేట్ వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది. వేరే స్టేట్ వాళ్ళకి ఉందో లేదో అయితే చూపించుకోవాలి. మనం ఏమైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే చూస్తారండి, పర్లేదు. అక్కడున్న స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా అయితే ట్రీట్ చేస్తారు. ఎవరిని కోపంగా మాట్లాడడం కానీ, విసుక్కోవడం కానీ అలాంటివైతే ఎవరు చేయరండి. చాలా బాగా ట్రీట్ చేస్తారు. మేము ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం. చూడండి ఎంత పెద్ద బ్లాక్స్ అయితే కట్టించారో హాస్పిటల్స్. ఇలాగే మా ఆయన అయితే ఇరిటేట్ చేస్తూ మాట్లాడుకుంటూ అయితే వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి. రాజీవ్ గాంధీ హాస్పిటల్. టవర్ 1, టవర్ 2 అలా చాలా టవర్స్ అయితే కట్టించేసారండి అప్పట్లో. చాలా నీట్‌గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలండి. మేము టాబ్లెట్స్ తీసుకోవడానికైతే వెళ్తున్నాం మా అత్తగారికి. ఇదే అనుకుంటా ఎంట్రన్స్. మేము అప్పుడే వచ్చిందైతే వేరే రూట్‌లో అనమాట. ఇక్కడైతే తమిళ్లో రాసారండి. మాకేం అర్థం కాదు తమిళ్. ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. ఇక్కడైతే హాస్పిటల్ గురించి అనుకుంటా మోస్ట్లీ. మా అత్తగారు అయితే స్పీడ్‌గా వెళ్తున్నారు. వెళ్ళాలి డాక్టర్ వస్తారు అనేసి. మేమైతే తొందరగా వెళ్ళిపోయామండి. డాక్టర్ అయితే 9:00 వస్తారు. మేమే ఫస్ట్ అనుకుంటా. బెంగుళూరు నుంచి చెన్నైకి వచ్చినా కూడా ఫస్ట్ మేమే వచ్చాం. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే టాబ్లెట్స్ ఇస్తారు. ఫెసిలిటీ అయితే చాలా బాగా పెట్టారండి. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా దీని డీటెయిల్స్ అంతా నేను ఎక్కువ అడగలేదు ఎవరితో. చూడండి ఇక్కడైతే క్యాంటీన్ కూడా ఉంటుంది సైడ్‌లో. ఎవరికైనా ఫుడ్ కావాలంటే ఇక్కడ తీసుకొని అయితే తినొచ్చనమాట. వాటర్ కూడా ఉంటుంది. 5 రూపీస్‌కి అయితే 4 లీటర్స్ అలా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. వెయిటింగ్ లాగా ఇక్కడ బయట కూర్చొని అయితే ఉండొచ్చు. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. ఇదే అనమాట ఎంట్రన్స్. లోపలికైతే వెళ్ళిపోతున్నాం. లిఫ్ట్‌లో వెళ్ళాలి 3rd ఫ్లోర్‌కి అనమాట. మేము టాబ్లెట్స్ తీసుకునేదైతే 3rd ఫ్లోర్‌లో. లిఫ్ట్ కోసం అయితే చూస్తున్నారు కదా ఇక్కడ స్పెషల్ లివర్ లైబ్రేటరీ. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్‌లో వచ్చినప్పుడైతే చెక్ చేస్తారు అక్కడంతా. బ్లడ్ శాంపుల్స్ అన్నీ తీసుకొని అలా చెక్ చేస్తుంటారు. మేమైతే లిఫ్ట్ ఎక్కేసాం 3rd ఫ్లోర్‌కి అయితే వెళ్ళడానికి. ఇక్కడ లిఫ్ట్ ఆపరేటర్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి అనేసి అయితే అడుగుతూ ఉంటారు. ఎక్కువ తమిళే యూజ్ చేస్తారండి. మాకైతే అంత తమిళ్ ఎక్కువ రాదు. మా అత్తగారు కొంచెం తెలుసు మా అత్తగారికి. మేము కూడా కొంచెం ట్రై చేస్తూ ఉంటాం కదా అలా. చూస్తున్నారు కదా, ఇదే అనమాట వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చే ప్లేస్. ఇక్కడైతే కూర్చుంటాం మేమందరం. చాలా వేడిగా ఉందనేసి అయితే మా ఆయన కిందికి వెళ్ళిపోయారండి. నేను మా అత్త అయితే ఇక్కడ కూర్చున్నాం. ఫస్ట్ అయితే నోట్స్ అక్కడ పెట్టేయాలి. ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళదే కదా ఫస్ట్ చూస్తారు అలా. మాది ఒక 12:00 అయిందండి. మాదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి టాబ్లెట్స్ తీసుకొని రావడానికైతే. ఇక్కడైతే లోకల్‌లో తీసుకోవాలంటే 20,000 వర్త్ ఇట్ అవుతుంది ఆ టాబ్లెట్స్. అక్కడైతే ఫ్రీగా ఇస్తున్నారు. అందుకే ఎక్కువ టాబ్లెట్స్ ఇవ్వరు ఒకేసారి. మనం ఎవ్రీ మంత్ అయితే వెళ్ళి తీసుకోవాలన్నమాట. విత్ పేషెంట్‌తో వెళ్ళాలి. మా అత్తగారు